తెలుగు తమ్ముళ్ల మనోభావాలకు అనుగుణంగానే పార్టీని నడుపుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని తీసుకున్నా పెత్తనం మాత్రం ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలదేనని తేల్చి చెప్పారు. కార్యకర్తలు నాయకులు తప్పు చేసినప్పుడు కుటుంబ పెద్దగా తాను మందలించకపోతే దెబ్బతింటామని వ్యాఖ్యానించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నందిగామ నియోజకవర్గ నేతలతో అంతర్గతంగా సమావేశమయ్యారు. ఎన్నికల ముందు బాగా పనిచేసిన క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో పనిచేయట్లేదని చురకలంటించారు. ఎప్పటికప్పుడు అందరి వివరాలు నమోదు చేసుకుంటున్నానని, పనిచేసిన వారికే పదవులిస్తామని స్పష్టం చేశారు. త్వరలో సొసైటీలకు పాలక వర్గాలు నియమిస్తామని పేర్కొన్నారు. పార్టీలో ప్రతి నాయకుడు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. తెలుగుదేశం శాశ్వత పార్టీగా ఉండాలనే తపనతోనే పనిచేస్తున్నానన్న చంద్రబాబు సక్రమంగా పనిచేయని వారిని పక్కన పెట్టి కొత్త నాయకుల్ని తయారు చేస్తామన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు చెప్పారు. 2014-19 మధ్య గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన టీడీపీ కార్యకర్తలందరికీ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో బిల్లులు ఇవ్వకుండా ఖాతాలు మూసివేశారని, కేంద్రంతో మాట్లాడి తిరిగి ఖాతాలు తెరిపించి బిల్లులు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు యాక్టివ్ గా ఉన్నప్పుడు పార్టీకి తిరుగులేదు. ఓటమి అనేది ఇంకా జీవితంలో ఎప్పుడు రాదు. ఎప్పుడైతే కార్యకర్తలు యాక్టివ్ గా లేరో, కార్యకర్తలు ఒకరిద్దరు తప్పులు చేసినప్పుడు నేను ఎప్పుడైతే కుటుంబ పెద్దగా మందలించలేనో అప్పుడే మనం దెబ్బతింటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే తొలి రోజు నుంచే జాగ్రత్త పడ్డాను. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ముప్పాళ్ల పర్యటనలో ఆయన్ను పలకరించకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన పార్టీ నేతల్ని చంద్రబాబు భుజంతడితో ముందుకు వెళ్లారు. వరుసలోనే ఉన్న కొలికపూడి నమస్కరించగా చంద్రబాబు పలకరించలేదు. ఒక్క క్షణం చూసి పక్కనున్న నేతను భుజం తట్టి పలకరించారు. ఈలోగా తెలుగుదేశం మహిళా నేతలు చంద్రబాబు కొలికపూడి మధ్యలోకి వచ్చేశారు. మహిళలతో చంద్రబాబు మాట్లాడుతుండగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితర నేతలు ముందుకు రావడంతో కొలికపూడి అలా వెనక్కి వెళ్లిపోయి నిలబడ్డారు.